సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి. స్వార్థం కోసం కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోని నెంబర్ 1 గా అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందన్నారు. ఇక చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ మిత్రపక్షాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని శక్తివంతమైన 4 రాజకీయ నేతలు ఖమ్మం జిల్లాలోనే ఉండడం, అందులో 3 మంత్రులుగా ఉండడం రాజకీయాల్లో అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుందన్నారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం తనను లోకల్ కాదు అంటూ మాట్లాడుతున్నారని, తాను పక్కా లోకల్ అన్నారు. ఆనాడు ఉద్యమ టైంలో ఏ రకంగా అయితే పోరాటం చేసి మీ మధ్యన ఉన్నానో మళ్ళీ అదే పద్ధతిలో ఉద్యమం పద్ధతిలో బస్సులో మీ అందరికి వస్తున్నానని ఎన్నికల ముందు 2-3 రోజుల నుంచి రోడ్లమ్మడి తిరుగుతున్నారు. ఈ ఆలోచన మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను విస్మరిస్తున్నాము అని ఆ పొద్దు ఉండాల్సి ఉండే. ప్రజల కష్ట సుఖాలతో మీరు సంబంధం లేకుండా కేవలం ఫామ్ హౌస్ పాలనకే పరిమితమైన మీరు ప్రజల కష్ట సుఖాల గురించి, తాగునీరు విషయాన్ని గురించి, సాగునీరు విషయాన్ని గురించి, రైతులకు ఇస్తున్న రుణమాఫీ 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయల నుంచి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నా. మీ ముఖానికి 5 సంవత్సరాల్లో రైతన్నకి ఇస్తున్న 1,00,000 రూపాయలు లేకపోయినా మీ ముఖం ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చి 4 నెలలు కూడా పూర్తి కాకముందే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులమైన మేము అప్పుడే మీ మీద రైతన్నులకి